कृपा वार्ता कार्यक्रम का स्वागत। आज का बाइबल पठन भजन संहिता भजन 29 Psalm 29। इस अध्याय में कुल 11 वचन हैं। आइए सुनेंगे कि ईसा हमसे क्या बात करने वाले हैं। भजन 29 दाऊद का एक गीत। परमेश्वर के पुत्रों, यहोवा की स्तुति करो, उसकी महिमा और शक्ति के प्रशंसा गीत गाओ। यहोवा की प्रशंसा करो और उसके नाम को आदर प्रकट करो। विशेष वस्त्र पहनकर उसकी आराधना करो। God has clearly specified Aaronic priestly garments. Only those garments are allowed to be worn by the high priest while conducting the ritual services in the tabernacle. We have to follow the instructions given by God while worshipping the Lord. This was the Old Testament times. Now we are supposed to worship the Lord in the beauty of His holiness. We are supposed to worship the Lord in spirit and in truth. The beauty of God is Jesus Christ. The spirit and truth are dwelling in the person of Jesus Christ. So we have to worship God through Jesus Christ, in the name of Jesus Christ, in the righteousness of Jesus Christ. समुद्र के ऊपर यहोवा की वाणी निज गरजती है। परमेश्वर की वाणी महासागर के ऊपर मेघ के गर्जन की तरह गरजता है। यहोवा की वाणी उसकी शक्ति को दिखाती है, उसकी ध्वनि उसके महिमा को प्रकट करती है। यहोवा की वाणी देवदार वृक्षों को तोड़कर चकनाचूर कर देता है। यहोवा लबानोन के विशाल देवदार वृक्षों को तोड़ देता है। यहोवा लेबनोन के पहाड़ों को कांप देता है। वे नाचते बजते की तरह दिखने लगता है। हर्मोन का पहाड़ कांप उठता है और उछलती जवान बकरी की तरह दिखता है और उछलती जवान बकरी की तरह दिखता है। This is a wonderful psalm celebrating the characteristics, unique features of the voice of God. It's a very unique psalm, glorifying God based on His voice. यहोवा की वाणी बिजली की रौंदों से टकराती है। यहोवा की वाणी मरुस्थलों को कंपा देती है। यहोवा के स्वर से कादेश का मरुस्थल कांप उठता है। यहोवा की वाणी से हरण भयभीत होते हैं। यहोवा दुर्गम वनों को नष्ट कर देता है, किंतु उसके मंदिर में लोग उसकी प्रशंसा के गीत गाते हैं। जल प्रलय के समय यहोवा राजा था, वह सदा के लिए राजा रहेगा। यहोवा अपने भक्तों की रक्षा सदा करे और अपने जनों को शांति का आशीष दे। కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయంలో మనం దేవుని యొక్క స్వరంలోని ప్రత్యేకతల గురించి తెలుసుకుంటాం. ఆయన స్వరం లేళ్లను ఈనజేయును, ఆయన స్వరం ఆకులు రాల్చు, ఆయన స్వరం సముద్ర తరంగముల ధ్వని వంటిది. చూసారా ఎన్ని రకాలైనటువంటి
ప్రత్యేకతలు యేసుక్రీస్తు ప్రభు స్వరంలో ఉంది. ఆయన స్వరం వినటియే ఒక గొప్ప ధన్యత కదా. దేవుని యొక్క స్వరం సమూయేలు పిలుస్తోంది. బాలుడైనటువంటి సమూయేలు ఆ ఎలోహింలో దేవుని యొక్క గుడారంలో ఉన్నాడు. ఆ దేవుని యొక్క గుడారం ఎక్కడుంది? యెరూషలేములోనికి ఆ మందస్సం, దేవుని మందస్సం తేబడక మునుపు ఆ గుడారం ఎక్కడుంది? ఏలి యాజకత్వం చేసేవారు ఆ గుడారంలో. సమూయేలు దేవుని యొక్క స్వరం వింటున్నాడు. సమూయేలు సమూయేలు అని ఒక స్వరం ఉన్నాడు. సమూయేలు అనగానే అక్కడ ఏలి అని ప్రధాన యాజకుడు తప్ప మరి ఎవరు లేరు ఆ గుడారంలో. వెంటనే సమూయేలు ప్రధాన యాజకుడు అయినటువంటి ఏలి పిలుస్తున్నారేమో అని చెప్పి వెళ్ళి, అయ్యా మీరు నన్ను పిలిచారా? ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, మీ దాసును అంటే, లేదు నాయన నేను నిన్ను పిలవలేదే, వెళ్ళి పండుకో, అర్ధరాత్రి అవుతుంది అని చెప్పారు. మళ్ళా సమూయేలు పండుకున్నాడు ఆ దీపస్తంభం దగ్గర, దేవుని మందస్థం దగ్గర. మరలా సమూయేలు ఆ స్వరాన్ని వింటూ ఉన్నాడు. సమూయేలు సమూయేలు, చూసారా? ఆ మెల్లని స్వరాన్ని వింటున్నాడు. సమూయేలుకు వినపడింది, అక్కడే ఉన్నటువంటి ఏలి అని ప్రధాన యాజకుని వినపడలా. ఎంత ఆశ్చర్యం! మరలా వెళ్ళి సమూయేలు, అయ్యా నేను మీ దాసుడును, వచ్చాను, మీరు నన్ను పిలిచారా అంటే, లేదు నాయన నేను నిన్ను పిలవలేదే, ఎందుకు మరలా వచ్చావు? అప్పుడు ప్రధాన యాజకుడైనటువంటి ఏలీకి అర్థమవుతుంది అనమాట. అంటే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నారు. ఆ పిలిచింది ఎవరో కాదు, ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడు, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి, ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువే పిలుస్తూ ఉన్నారు. నాయనా నేను పిలిచినది నేను కాదు, మన పితరుల దేవుడైనటువంటి సర్వశక్తి గల యెహోవా, సెల్ఫ్ సస్టైనింగ్ గాడ్ అయినటువంటి ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడే నిన్ను పిలుస్తూ ఉన్నారు, నీతో మాట్లాడుతున్నారు. ఈసారి మరలా నువ్వు ఆయన స్వరం విన్నట్లయితే, చిత్తము ప్రభా నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అని ఆయన చెప్పినటువంటి వర్తమానం ఏంటో విని ఆ వర్తమానం నాకు తెలియపరచాలి. చూసారా? దేవుడు అందరితోనూ మాట్లాడరు, ఎందుకంటే వినేవాళ్ళతోనే కదా మాట్లాడతారు. సమూయేలు దేవుని దృష్టికి భయభక్తులు కలిగి ఆ దేవుని ఆరాధనా మందిరంలో ప్రవర్తిస్తున్నాడు. సమూయేలు కారణ జన్ముడు. సమూయేలు తల్లి ఎవరు? అన్న. గొడ్రాలై ఉన్నప్పుడు, పిల్లలు లేనప్పుడు దేవుని సన్నిధికి వచ్చి షిలోయం చూసారా? షిలోహులో ఉన్నటువంటి ఒక్కొక్కసారి చిన్న విషయాలే ముఖ్యమైనటువంటి అంశాల జ్ఞాపకం వచ్చావు. షిలోహులో ఉన్నటువంటి దేవుని గుడారం దగ్గరికి వచ్చి దేవుని మందస్సు ఉన్నటువంటి దేవుని గుడారం నాకు వచ్చి ఆ టబర్నెక్కుల దగ్గరికి వచ్చి దేవుని ఆలయంలో షిలోహులో అన్న గొడ్రాలుగా ఉన్న పరిస్థితుల్లో ప్రార్థన చేసుకుంటూ ఉన్నది, కదులు కదులుతున్నాయి, స్వరం ఏమి వినబడట్లా. అప్పుడు ఏలి అని ప్రధాన యాజకుడు ఏమనుకున్నాడంటే, మళ్ళా అపోహ, ఈవిడి త్రాగొచ్చినట్టుంది, ద్రాక్షరసం బాగా మత్తులో ఉన్నట్టుంది, పెదాలు కదులుతున్నాయి కానీ మాటలు ఏమి రావట్లేదు అని చెప్పి ఉదయాన్నే ఏమిటి ద్రాక్షరసం అధికంగా పుచ్చుకుంది, దేవుని ఆలయానికి ఎదురొచ్చారు అంటే ఆ కాలంలో పరిస్థితులు అట్లా ఉండి ఉంటాయి. అప్పుడు అన్న ప్రధాన యాజకుడితో చెప్తుంది, అయ్యా మీ సేవకురాలను, మీ దాసురాలను నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దు. నా హృదయంలోని వేదనని బట్టి, నా హృదయంలోని శోకాన్ని బట్టి, నా హృదయంలోని దుఃఖాన్ని బట్టి నా నోటి మాట రావట్లేదు. నేను నా దేవుని సన్నిధిలో గర్భఫలము కొరకు మొరపెట్టుకున్నాను. నేను గొడ్రాలుగా ఉన్నట్టు చూస్తే అందరూ నన్ను అవమానిస్తూ ఉన్నారు. నా భర్తకు రెండవ భార్య అయినటువంటి ఆమె కూడా నన్ను ఎంతగానో చిరచూపు చూసి అవమానపరిచి గాయపరుస్తున్నది. ఈ దుఃఖాన్ని తాళుకొనలేక దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నానయ్యా అంటే, చింతపడకమ్మా, దుఃఖపడకు. మరి సంవత్సరం ఇదే సమయానికి, మరుసటి సంవత్సరం ఇదే సంవత్సరానికి, ఇదే సమయానికి నీకు బిడ్డ పుడతాడు. నువ్వు గర్భం ధరిస్తావు, బిడ్డని కంటావు. గొడ్రాలు అన్నటువంటి నింద నీ నుండి తొలగిపోతుంది. నువ్వు దేవుని సన్నిధిలో, జీవగల దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు. దేవుడు నీ ప్రార్థన ఆలకించి ప్రార్థనకు ఫలమిస్తాడు అని చెప్పి దీవిస్తాడు అనమాట. ఏలియను ప్రధాన యాజకుడు. ఏలియను ప్రధాన యాజకుడు దైవజనుడు దీవించినట్లుగా సరిగ్గా అదే సమయం మరుసటి సంవత్సరానికి ఆమె
చక్కగా పండంటి బిడ్డ సమయలను ప్రసవిస్తుంది. ప్రేయింగ్ మదర్స్ ఆర్ ఎట్ ఎ ప్రీమియం. Praying mothers beget prophets like Samuel, Prophet Samuel. Of course, these are not my own words. I borrowed these words from the book Weapon of Prayer by Edward McHenry Bounds, teacher of the Bible, Ian Bounds. It's a beautiful book, The Weapon of Prayer. Many uh, miracles that have happened through prayer were beautifully described in the book called The Weapon of Prayer. When we read the works of Edward McHenry Bounds, Ian Bounds, we will know how to put our thoughts, our ideas into original writings, standard textbooks. Of course, by God's grace, I read all these things, all the works of Edward McHenry Bounds, and prepared audio books of the works of Edward McHenry Bounds in my YouTube channel. I am uploading the works of Edward McHenry Bounds during the next couple of days. So please follow the uploadings in my YouTube channel. आज का बाइबल पठन यहाँ समाप्त है। वालेकुम अस्सलाम।